అయితే మన మోడీ సారును రాహుల్ బాబు ఉప్పు నిప్పు లెక్కనే ఉంటారు కదా. అసలు ఒకలంటే ఇంకొకరికి పడనే పడది, ఓర్వనే ఓర్వరు అని అనుకుంటారు. కానీ గట్ల కాదు, వాళ్ళిద్దరూ దోస్తులైపోయారు. ఒకరికొకరు మాట ముచ్చట్లు పెట్టుకున్నారు. కలిసి షాయి ఓటు కూడా దాగినట్టున్నది. అగో చూడురి అంత లావైతే. मित्रों నమస్కార్ నమస్కార్ నమస్తే జీ. అరే రాహుల్ బేటా, నువ్వు కూడా వచ్చినావా? అంత మంచేనా? అమ్మ పానం మంచిగా ఉన్నదా? అంత మంచే సార్, అంత మంచే మంచే. అమ్మ మంచిగా ఉన్నది, గోళీలు వేసుకుంటాంది టైంకు. ఇంకేంది బేటా, లగ్గం ఎప్పుడు చేసుకుంటానో మరి? చేసుకుంటా చేసుకుంటా. నడ్డా సార్ కూడా గదే అడుగుతుండు. సంబంధాలు చూస్తుర్రు, మీకెళ్ళి కూడా చూడురు సార్. ఏమున్నది బేటా, జర జల్దీనే చేసుకో. ఒక్కొనివి ఎన్నొద్దులని అండుకొని తింటావు, అమ్మ కష్టం కాదా? పా గటికెళ్ళి పోయి ముత్తంత షాయి బొట్టన్న తాగద్దాం. సరే సార్, కానీ నాకు బూస్ట్ కావాలి. బూస్ట్ ఉన్నదో లేదో? బూస్ట్ లేకుంటే ఏంది బేటా, హార్లిక్స్ కలుపుకొని తాగుదాం, అది కూడా మంచిగానే ఉంటుంది, బలం వస్తుంది. ఏమంటారు నడ్డాజీ? అందరు మనకెళ్ళే చూస్తారు, నువ్వేం గావర గావర గాకు. ఎండ బాగా చంపుతుంది మోడీజీ. ఎండాకాలంలో ఎండనే కొడుతుంది రాహుల్ బేటా. ఇంటికి పోయి నిమ్మకాయ వెండుకొని షర్బత్ దాగు, ఎండ దెబ్బ దాకది. అయితే ఇదంతా నిజం అనుకునేరే, ఉత్తుగానే జోక్గా చెప్పిన. పార్లమెంట్ దగ్గర మోడీ సారును రాహుల్ బాబు ఇట్లా ఒకరికొకరు జరసేపు మాట ముచ్చట పెట్టుకున్నారు. మహాత్మా జ్యోతిబా పూలే జయంతికి నివాళిచ్చేందుకు ఇటు కచ్చిరి వీళ్ళు. ఇక మోడీ సారు రాహుల్ గాంధీని చూసి జరసేపు మాట్లాడిండల్లా. ఎప్పటికీ ఒకరి మీద ఒకరు గరంగరంగా మాట్లాడుకునే ఈ లీడర్లు ఇద్దరు జరసేపు పానం నిమ్మలం చేసుకొని ముచ్చట పెట్టుకుంటుంటే అందరు దిల్లుకుషారు. అయితే వాళ్ళేం మాట్లాడుకున్నారో మనకు తెలియదు.